భారతదేశం నెట్ జీరో లక్ష్యం దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. కేవలం పెద్ద నగరాలే కాకుండా ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా పర్యావరణ హిత భవనాల నిర్మాణమే లక్ష్యంగా ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఐజీబీసీ సరికొత్త ప్రణాళికను ప్రకటించింది. హైదరాబాద్ వేదికగా జరిగిన ది గ్రీన్ హారిజన్ సదస్సులో పరిశ్రమ దిగ్గజాలు, ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐజీబీసీ నూతన నేషనల్ చైర్మన్ గా సి శేఖర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో హర్యానా అండ్ హిమాచల్ ప్రదేశ్ మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ ప్రభుత్వ హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సివి ఆనంద్, రాజ్యసభ సభ్యులు అండ్ రామ్కీ గ్రూప్ చైర్మన్ ఆళ్ల అయోధ్య రామిరెడ్డితో పాటు నెరెడ్కో, క్రెడాయ్, హైసియా వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ టైర్ 2 మరియు టైర్ 3 నగరాల్లో గ్రీన్ మరియు నెట్ జీరో భవనాల స్వీకరణను వేగవంతం చేయడం ద్వారా భారతదేశ సుస్థిర నిర్మాణ రంగ ప్రవర్తనలు తదుపరి దశను నడిపించనుంది. శక్తి, నీరు, వ్యర్థాలు మరియు కార్బన్ రహిత ఫ్రేమ్ వర్క్లను అభివృద్ధి చేయడం, ప్రభుత్వ విధానాలతో సమన్వయం సాధించడం మరియు పరిశ్రమ సామర్థ్యాలను పెంపొందించడం ద్వారా ఐజీబీసీ సుస్థిరతను భవన నిర్మాణ చక్రంలో ఒక ప్రధాన అంశంగా మార్చనుంది. దీని ద్వారా భారతదేశం యొక్క నెట్ జీరో లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషిస్తూ పర్యావరణ పరిరక్షణ మరియు ఆర్థిక విలువలను పెంపొందించడంలో ఈ కౌన్సిల్ తోడ్పడనుంది. శేఖర్ రెడ్డి గారు వారు ఈరోజు అధ్యక్షుడు కావడం నేను వారికి మనసారా హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. ఆయన ప్రకృతిని కాపాడే ప్రయత్నం చేసినారు, కానీ ప్రకృతిని ఎక్స్ప్లాయిట్ చేసినటువంటి పరిస్థితి ఎప్పుడూ శేఖర్జీ చేయలేదని నేను మనసారా చెప్తున్నాను. అర్బన్ రిఫార్మ్ చేయడానికి ప్రధానమైనటువంటి ఒక కారకుడు శేఖర్ రెడ్డి గారని మీకు మనవి చేస్తా ఉన్నాను. ఆనాడు అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కానీ, లేక గుడ్ గవర్నెన్స్ కానీ, డబుల్ అకౌంటింగ్ కానీ, అలాగే బిల్డింగ్ రెగ్యులేషన్స్ విషయంలో కానీ అనేక విషయాల్లో వారు ఢిల్లీకి వచ్చి కూర్చొని యశ్వంత్ సిన్హా గారితో మాట్లాడి ఇవన్నీ కూడా అమలు చేపించే ప్రయత్నం చేసినటువంటి ఒక నాయకుడు శేఖర్ రెడ్డి గారు. ఈ సంస్థ మొట్టమొదలు ఐజీబీసీ వాజ్ ఫార్మ్డ్ బై సిఐఏ ఇన్ 2001, ఫస్ట్ గ్రీన్ బిల్డింగ్ ఇన్ ఇండియా, inaugurated by Dr. APJ Abdul Kalam. I personally congratulate the IGBC for its performance. When I built my own house 2-3 years ago, I followed all these things. I put lot of solar power panels on top. I put huge windows, French windows they called it, so that we did not switch on the lights. All these things were embedded in me. So thank you IGBC for inculcating this habit. And what we require is that these things have to be enforced from government level. And I wish IGBC all the best, and I hope at least in Hyderabad and the surroundings, which are expanding rapidly, the standards are enforced by IGBC with the help of government departments more strictly. Very happy today to be here, part of Indian Green Building Council leadership being taken over by our dear friend, our colleague from Hyderabad, who is going to lead this great institute for next 2 years to come. So I have few things to tell you. You know, when I look at two major problems the world is facing today, one is digital disruption, the technology which is really, a lot of people talk so many things, but it's really heading us, taking us into a new dimension, which we have to see where it is. The second problem all of us knows is global warming, climate change. This is one thing certainly I can tell, because I, as a civil environmental engineer working in this sector for more than 4 decades and also built India's largest environment company, I know where it is heading. We are in a very, very, very bad shape, globally and within the country also. All the 5 elements whom we consider as, మనం దేవుడు అనుకుంటాం. మనం నేచర్ అంటే ఎన్విరాన్మెంట్ మనకి అంటే దేవుడు. ఓం నమ శివాయలో మనకున్నాయి అదే. ఆ ఓం, ఆ పవర్లో నా అంటే భూమి,
మా అంటే నీరు, షి అంటే అగ్ని, వాయు, యా అంటే బ్రహ్మాండం. ఈ ఓం నమ శివాయలో ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్ని మనం కనుక మిగతా దేశాలు అవన్నీ ఎలా ఉంటాయి మనం అవన్నీ ఆలోచించలేము. కనీసం మన ఊరు, మన ఇల్లు, మన ఆఫీసు, మన ఊరు, మన రాష్ట్రం, మన దేశం ఎంతవరకు దీన్ని చక్కగా హౌ వీ కెన్ మేక్ ఇట్ వెరీ ఎఫెక్టివ్ టు రియల్లీ సేఫ్ గాడ్. వీ హ్యావ్ టు రియల్లీ స్టార్ట్ వర్కింగ్ ఆల్ ఆఫ్ us at every level. కేవలం పెద్ద నగరాలే కాకుండా ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా పర్యావరణ హిత భవనాల నిర్మాణమే లక్ష్యంగా ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ సరికొత్త ప్రణాళికను ప్రకటించింది. హైదరాబాద్ వేదికగా జరిగిన ది గ్రీన్ హారిజన్ సదస్సులో పరిశ్రమ దిగ్గజాలు, ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐజీబీసీ నూతన నేషనల్ చైర్మన్ గా సి శేఖర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో హర్యానా, హిమాచల్ ప్రదేశ్ మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ ప్రభుత్వ హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సివి ఆనంద్, రాజ్యసభ సభ్యులు, రామ్కీ గ్రూప్ చైర్మన్ ఆళ్ల అయోధ్య రామిరెడ్డితో పాటు ఎన్ఏఆర్ఈడి సిఓ, క్రీడాయ్, ఐసియా వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. I would like to start off by saying that you all know of Shekhar Reddy Garu as an industrialist. I know of him as a naturalist. The reason being that, in fact, I have a deeper connection with him in the sense that I was the collector of the district that he belongs to, and that is Jangam. So that was the first interaction I had with him. And I had gone to his place where he has a beautiful farm with lot of trees and greenery. In the peak of summer you go there, it will be at least 5 to 6 degrees lesser there, and he's got beautiful conservation systems and everything. So I don't think there could be a better person than Shekhar Reddy Garu to head the IGBC at the national level. ముఖ్యంగా శేఖర్ రెడ్డి గారి గురించి అకేషన్ అంతా కూడా తను ఈరోజు నేషనల్ చైర్మన్గా ఐజీబీసీకి నియమితులైనప్పుడు ఈరోజు సమావేశం జరుపుకుంటున్నాం. బట్ దీనికి చెప్పాలంటే ముఖ్యంగా ద జర్నీ విత్ హిమ్ ఒక 2012 నుంచి అనుకుంటాను వి స్టార్టెడ్. ఒక మనిషి ప్యాషన్ ఎలా ఉంటుంది, ఒక 10 మందికి మంచి చేయాలనే దాని మీద ఎలా ఉంటుందనే దానికి నిదర్శనం శేఖర్ రెడ్డి గారని కూడా చెప్పొచ్చు. తపన చూసిన తర్వాత మాలాంటి వాళ్ళం, ఇప్పుడు కోటేశ్వరరావు గారు కూడా చెప్పున్నారు, వీ జాయిన్ ద డ్రైవ్ అనమాట, దట్ మూమెంట్, వాట్ ద వే వీ కెన్ హెల్ప్ హిమ్. ఒక మనిషి చేసేటప్పుడు ఒక మంచి సంకల్పంతో ఉన్నప్పుడు మనం ఏ రకంగా తనతో వీ కెన్ ట్రావెల్ అలాంగ్ విత్ హిమ్ అండ్ సపోర్ట్ హిమ్ అనే దాని మీద చూసినప్పుడు ఐ స్టార్టెడ్ ద జర్నీ విత్ క్రెడై ఆల్సో. ఈ క్రెడై అనేది చేస్తూ దాంట్లో కూడా ఆయన నేషనల్కి వెళ్ళి ఉన్నాడు. దెన్ ఐ స్టార్టెడ్ మై జర్నీ విత్ క్రెడై హైదరాబాద్. అలా చేస్తూ ఉన్నప్పుడు తర్వాత నేషనల్ నుంచి వచ్చిన తర్వాత దెన్ హీ బికమ్ ద చైర్మన్ ఫర్ ఐజీబీసీ తెలంగాణ. అక్కడ కూడా తన మార్క్ అంటే ఏంటి అనేది చూపించున్నారనమాట. ఎప్పుడు కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు ఒక మనిషి ఒక పొజిషన్ తీసుకున్నప్పుడు పదవుల కోసం చేసేవాళ్ళని చాలామందిని చూస్తుంటాం, కానీ ఆ పదవికి అలంకారం తీసుకురావాలని తప్పన పడేవాడు మాత్రం శేఖర్ రెడ్డి అని చెప్పొచ్చు. What brings me here is because today is a very important day for Shekhar Garu, so I thought I will be part of that celebration. I'm very happy on 2 occasions. A, that I am part of the celebrations, and B, whatever I thought is the strength of Shekhar Garu, all the speakers who spoke before me really proved me right. So as far as the hard work is concerned and very committed person he has, and definitely Shekhar Garu, you are an asset to the state and to the country. He also had an opportunity to do other work with my father, and I know it's also an opportunity to work with you. I just remember the days of the Lotus Pond where I used to just hear about his name during the house and all. So from there, like our association started from a long way. And as all said, he is the man of commitment. He will not sleep and just also let anybody sleep. He is also the man of commitment. And I can see at the 25 years of CREDAI and 25 years of IGBC, I think he's also been served as the president for CREDAI National and also now chairman for IGBC is a great achievement. Thank you, Shekhar Reddy Garu, for all your achievement. I'm sure under your leadership, CREDAI and all will just try to work hand in hand with you, and also the best support to make this Hyderabad city green always. Thank you. It's great to know that we're all in the same club, that we've all received late calls in the night from Shekhar Reddy. So I feel that this is a safe space, that we've all had those late night calls from Shekhar, so thank you very much. దీర్ఘకాలిక నెట్ జీరో కట్టుబాట్ల మధ్య పెరుగుతున్న
అనుసంధానాన్ని స్పష్టంగా చూపించింది. తక్కువ కార్బన్ వృద్ధి మార్గంలో భారతదేశం వేగంగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో డీకార్బనైజేషన్ కు దోహదం చేయడం, వనరుల వినియోగ సామర్థ్యాన్ని పెంపొందించడం మరియు వాతావరణ మార్పులకు ప్రతిస్పందించే పట్టణీకరణను సాధించడంలో భవనాల కీలక పాత్రను చర్చలు హైలైట్ చేశాయి. నేషనల్ చైర్మన్ ఐజీబీసీగా నేను బాధ్యత తీసుకోవడం జరిగింది. ఇన్స్టలేషన్ ప్రోగ్రామ్ జరిగింది. గత 25 years నుంచి కూడా నేను ఈ సంస్థలో డే 1 నుంచి కూడా పనిచేస్తున్నాను. గతంలో ఈ యొక్క కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కు చైర్మన్ ఉండి తర్వాత నేషనల్ వైస్ చైర్మన్ ఉన్న లాస్ట్ 2 years నుంచి ఇప్పుడు చైర్మన్ ఉన్నా. నా 2 years టర్మ్ ఉంటుంది. మనం గ్లోబల్లోనే మన ఐజీబీసీ యొక్క రేటింగ్ 80 రేటింగ్ సంస్థల్లో ఉంటే దాంట్లో మనము సెకండ్ పొజిషన్లో ఉన్నాం. అబౌట్ 18.56 బిలియన్ స్క్వేర్ ఫుట్ గ్రీన్ ఫుట్ ప్రింట్ ఈజ్ రిజిస్టర్డ్ విత్ ఐజీబీసీ విచ్ సెకండ్ లార్జెస్ట్, కంప్రైజింగ్ ఆఫ్ అబౌట్ 18,000 odd ప్రాజెక్ట్స్. అదే కాకుండా మనం స్టార్ట్ చేసినప్పుడు 0 గ్రీన్ మెటీరియల్ ఉండే, ఇప్పుడు అబౌట్ 12,500 గ్రీన్ మెటీరియల్ గ్రీన్ ప్రో అని ఒక లేబుల్ ఇచ్చాం. మీరు ఏ హార్డ్వేర్ షాప్లో పోయినా, బిల్డింగ్ మెటీరియల్ షాప్లో పోయినా గ్రీన్ ప్రో అనే లేబుల్ దొరుకుతుంది. ఆ మెటీరియల్ వాడండి. సో మేము మనం జనరల్గా మనకు వచ్చిన సెంచరీస్ టుగెదర్ ఏంటంటే మనము ఆస్తి కూడా పెడతాం, కానీ ఇప్పుడు ఫ్యూచర్ జనరేషన్లకు ఆస్తి ఇస్తే లాభం లేదు. వాళ్ళకి మంచి నేచర్ ఇవ్వాలా, ప్రకృతి ఇవ్వాలా, మంచిగా ఆక్సిజన్ ఇవ్వాలా, వాటర్ ఇవ్వాలా, ఫారెస్ట్ ఇవ్వాలా. ఇస్తేనే ఒక బయోడైవర్సిటీ ఉండాలా, ఉంటేనే మనము వాళ్ళు జీవించగలుగుతారు. లేకపోతే ఇప్పుడు కొన్ని సిటీస్లో చూస్తున్నాం పొల్యూషన్స్ లెవెల్ బట్టి తొందరగా వాళ్ళకు జబ్బులు రావడం జరుగుతూ ఉంది, వాళ్ళ హెల్త్ డిటీరియరేట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఫ్యూచర్ అంతా కూడా ఎవరు ఇల్లు కట్టుకున్నా, ఎవరు కొనాలనుకున్నా, కట్టిన ఇల్లు కొనాలనుకున్నా ఈ యొక్క గ్రీన్ బిల్డింగ్ రేటింగ్ ఉన్న వాటిని మీరు కొనండి. దానివల్ల అందులో నివసించే వాళ్ళకు ఆక్సిజన్ లెవెల్స్ బాగుంటాయి, నేచర్ లైట్ ఉంటుంది, ఎయిర్ ఫ్లో ఉంటుంది. తర్వాత అందులో మీకు మంత్లీ మెయింటెనెన్స్ కూడా తగ్గుతుంది. గ్రీన్ రేటెడ్ ప్రాజెక్ట్స్లో చూస్తే మంత్లీ మెయింటెనెన్స్ తగ్గుతుంది, పవర్ కాస్ట్ తగ్గుతుంది, వాటర్ కన్జంప్షన్ తగ్గుతుంది. సో అక్కడ మంచి ఈ బిల్డింగ్స్లో కూడా మనం ఏదైతే రిక్వైర్డ్ ఉన్నాయో నామ్స్ ప్రకారం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారం, అన్ని కోడ్స్ ప్రకారం క్రోడీకరించిన ఈ యొక్క ఐజీబీసీ రేటింగ్ను మీరు పాటించగలిగితే, అంటే ఇప్పుడు మన దేశంలో ఈ 18,000 ఉన్నాయి. అంటే ఎవ్రీ ఇయర్ మనం ఒక 2 బిలియన్ స్క్వేర్ ఫుట్ చేస్తాం మనం బిల్డింగ్స్ ఫుట్ ప్రింట్. నేను అనుకుంటున్నాను ఈ రాబో కాలంలో ఈ నెక్స్ట్ 2 years నా టర్మ్లో అట్లీస్ట్ ఎవ్రీ ఇయర్ ఒక 4 బిలియన్ స్క్వేర్ ఫుట్ మనం రీసెర్చ్ చేయాలనుకుంటున్నాము. Tier 2, Tier 3 కూడా పోవాలనుకుంటున్నాము. ఇప్పుడు గతంలో చాలా మంది ఎవరైతే రేటింగ్ తీసుకున్నారో వాళ్ళు పదే వస్తున్నారు, రిపీటెడ్గా కొత్త ప్రాజెక్ట్స్ కూడా తీసుకుంటున్నారు. కాబట్టి డెఫినెట్గా ఇది రాబో రోజుల్లో మ్యాండేటరీ కూడా చేయొచ్చు. రాజస్థాన్ లాంటి స్టేట్లు మ్యాండేటరీ చేశారు. ఇక్కడ మన క్రీడా ఇవ్వాలని కూడా మనం ఏమడుగుతున్నామంటే బిల్డర్స్ అంతా క్రీడా మెంబర్స్ని కూడా అట్లీస్ట్ మాకు ప్లాటినం, గోల్డ్, సిల్వర్ సర్టిఫికేషన్ లెవెల్ ఉంటుంది. సిల్వర్ లెవెల్ అంటే అందరు తీసుకుంటే బాగుంటుంది. ఒక సర్టన్ ప్రాజెక్ట్స్, పెద్ద ప్రాజెక్ట్స్కి తీసుకుంటే బాగుంటుందని మనం అడ్వైజ్ చేయడం జరుగుతుంది. డెఫినెట్గా విత్ కోఆపరేషన్ ఆఫ్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ వీ విల్ బీ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ జాబ్. మనం గ్లోబల్ లీడర్ అవుతామని నా ఆశ. బిజినెస్ వీకెండ్ లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. సింగపూర్ కేంద్రంగా ఐటీ సేవలు, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అందిస్తున్న ఆప్టిమమ్ సొల్యూషన్స్, జపాన్ కు చెందిన గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ ఏబిఎం కన్సల్టింగ్ హైదరాబాద్, చెన్నై నగరాల్లో సమగ్ర గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ను ప్రారంభించినట్టు ఎండీ సుమిత్ మాలిక్ తెలిపారు. 2030 నాటికి సుమారు 2,000 మంది నిపుణులతో ఈ కేంద్రాలను విస్తరించాలనే లక్ష్యంతో సంస్థలు ముందుకెళ్తున్నాయి. ఏఐ ఆధారిత ఆపరేటింగ్ మోడళ్లు, క్లౌడ్ మోడరైజేషన్, ప్లాట్ఫామ్ ఆధారిత మార్పులపై జపాన్ సంస్థలు పెట్టుబడులు పెంచుతున్న తరుణంలో ఈ జీసీసీలు ప్రారంభమయ్యాయి. అధిక విలువ కలిగిన డిజిటల్ ఇంజనీరింగ్, భారీ ప్రోగ్రాంల అమలుకు భారత్ ప్రధాన గమ్యస్థానంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా 12,000 మందికి పైగా సిబ్బంది, $150 కోట్ల మించిన ఆదాయమున్న ఆప్టిమమ్ సొల్యూషన్స్ సంస్థకు జీసీసీ విస్తరణ తదుపరి అభివృద్ధి దశలో కీలకంగా నిలుస్తుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. My name is Sumit. I am the Managing Director of Optimum Solutions. Today we are inaugurating a new GCC in Hyderabad. This is a collaboration between ABEAM Japan and Optimum. ABEAM and Optimum have a long history of almost 15 years of collaborating together to strengthen our Indo-Japanese relationship. We have set up this Global Capability Center, which we are inaugurating. We've got guests from US, Japan, Europe, Singapore, as well as India, as well as Optimum employees from different places. This is unlike other GCCs.
It's jointly governed, it's going to have joint ownership, joint capabilities. So this is not a GCC built for any one particular client. This is a capability center which will focus on AI-led long horizon transformation projects for Japanese clients around the globe. దంత సంరక్షణ సేవలు అందించేందుకు క్లోవ్ డెంటల్ దేశవ్యాప్తంగా ఒకే రోజు 48 కొత్త క్లినిక్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు సీఈఓ అమరీందర్ సింగ్ తెలిపారు. హైదరాబాద్ ఆవాస హోటల్లో విజన్ 2.0 పేరుతో లీడర్షిప్ కాంక్లేవ్ ను ఆయన ప్రారంభించారు. దంత సంరక్షణలో ఏఐ ఆధారిత సాంకేతికతను వినియోగించుకొని రోగులకు మెరుగైన సేవలు అందించనున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ మార్చ్ 1 కి మనం 15th ఇయర్స్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం క్లోవ్ డెంటల్. అండ్ అందువల్ల ఈరోజు ఏంటంటే ఇంకొకటి లీడర్షిప్ కాన్క్లేవ్లో 48 క్లినిక్స్ ఇనాగరేషన్ ఒకే రోజున చేయడం జరుగుతోంది. సో దీంతో దేశవ్యాప్తంగా క్లోవ్ డెంటల్ 715 క్లినిక్స్ కంపెనీ ఓన్డ్ క్లినిక్స్ ఉంటున్నాయండి మన చేతిలో. క్లోవ్ డెంటల్ గురించి అంటే పేషెంట్స్ క్లోవ్ డెంటల్ని ఎందుకు చూస్ చేసుకోవాలి అని అంటే క్లోవ్ డెంటల్లో మనం ఇచ్చే ట్రీట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో కంప్లీట్లీ స్పెషలిస్ట్ డ్రివెన్ ప్రాక్టీస్ అండి. సో ఎండిఎస్ చేసి ఎండిఎస్ తర్వాత 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న డెంటిస్ట్ల చేత పేషెంట్స్కి ట్రీట్మెంట్స్ అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. టెక్నాలజీ వైజ్ ప్రప్రథమంగా ఏఐ డ్రివెన్ టెక్నాలజీ అనేది మన క్లోవ్ డెంటల్ అన్ని క్లినిక్స్ అంటే మనకు దేశవ్యాప్తంగా ఉన్న 715 క్లినిక్స్లో ఏఐ డ్రివెన్ టెక్నాలజీ యూస్ చేస్తున్నాం. దాన్ని డోరీ అంటామండి. ఈ డోరీ అంటే ఏంటి అని అంటే మనకు ప్రతి డెంటల్ చైర్ని ఒక పేషెంట్ పైన ఆ డెంటల్ చైర్ పైన ట్రీట్మెంట్ చేసుకున్నాక నెక్స్ట్ ఇంకో పేషెంట్ని మళ్ళీ పిలిచే లోపు ఈ డెంటల్ చైర్ క్లీనింగ్ అంతా కూడా ఏఐ టెక్నాలజీతో కంప్లీట్గా జరిగిన తర్వాత మనకు ఒక గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. అప్పుడే మన టీమ్ ఇంకొక పేషెంట్ని ఆ డెంటల్ చైర్ పైన కూర్చోవడానికి అలో చేస్తారు. రెండోది కేస్ రివ్యూస్ అండి. మనకు ఎంటైర్ ఇండియాలో పాన్ ఇండియా లెవెల్లో మనకు 1800 డెంటిస్ట్ ఉన్నారు. వీళ్ళు రోజువారీ ప్రాక్టీస్లో ఎవరికైతే ఎంతమందికి అయితే ట్రీట్మెంట్స్ చేస్తున్నారో వాళ్ళ ట్రీట్మెంట్స్ని అంటే ఒక డెంటిస్ట్ చేసిన ట్రీట్మెంట్ని ఇంకో డెంటిస్ట్ రివ్యూ చేస్తాడండి. దాన్ని మనం కేస్ రివ్యూ ప్రోటోకాల్ అంటాం. సో ఇది మనకు డిపార్ట్మెంట్ ఎక్స్క్లూజివ్లీ క్వాలిటీ డిపార్ట్మెంట్ అని ఉంటుంది. ఈ కేస్ రివ్యూస్ని క్వాలిటీ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు అసెస్ చేస్తూ ఉంటుంది. స్టాక్ మార్కెట్ల తీవ్ర ఒడిదుడుకులకు కారణాలేంటి? వచ్చే వారం స్టాక్ మార్కెట్ల ప్రభావితం చేసే ప్రధాన అంశాలేంటి? ఈ అంశాలపై వెల్త్ మిల్స్ సెక్యూరిటీ స్ట్రాటజిస్ట్ క్రాంతి బత్తిని విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఒక కరెక్షన్ ఫేజ్ అనేది మళ్ళీ నెలకొని ఉంటాం మనం చూస్తాం. ఏదైతే ఈ టారిఫ్ వరీస్, ఈ అన్సర్టనిటీస్ జియోపొలిటికల్గా పెరుగుతున్నాయో మళ్ళీ మార్కెట్స్ 26,000 లెవెల్ నిఫ్టీకి వెళ్ళిన మార్కెట్స్ ప్రస్తుతం అయితే 25,250 రేంజ్కి రావడం మనం చూస్తున్నాం. 25,250 రేంజ్ అనేది మార్కెట్స్కి ఒక మీడియం టు షార్ట్ టర్మ్లో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ కింద మనం చూస్తున్నాం. ఈ రేంజ్ కనుక బ్రేక్ అయితే మళ్ళీ మార్కెట్లో మళ్ళీ సెల్లింగ్ రావడానికి అయితే అవకాశం ఉంది. కానీ 25,250, 200 రేంజ్ మార్కెట్లో సస్టైన్ అవడానికి అవకాశం ఉంది. ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఒక లాస్ట్ వీక్లో కొంచెం సెలెక్టివ్గా బై చేయడం, సెలెక్టివ్గా సెల్ చేయడం అనేది చేయడం మనం ప్రస్తుతం అయితే చూస్తున్నాం. ఓవరాల్గా ఇండియా మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కానీ చూసినట్లయితే చాలా పాజిటివ్గా ఉన్నాయి. ప్రస్తుతం మనకి మార్కెట్స్కి వస్తున్నటువంటి ప్రెషర్ అనేది అది ఎఫ్ఐఐ సెల్లింగ్ నుంచి వస్తుంది. మరియు జియోపొలిటికల్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో అది యుఎస్, ఇరాన్, మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి ఉద్రిక్తత మార్కెట్స్ మీద ప్రస్తుతం ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ప్రస్తుతం మనం చూపించడం మనం చూస్తున్నాం. ఓవరాల్గా వచ్చే వారం మనం చూసినట్లయితే మార్కెట్స్ 25,250 రేంజ్ని సస్టైన్ చేసుకోగలిగితే కనుక మార్కెట్లో మళ్ళీ తిరిగి బయింగ్ ఇంట్రెస్ట్ అనేది రావడానికి అవకాశం ఉంది. మనం లాస్ట్ 6 months మార్కెట్ ట్రెజెక్టరీ మరియు ట్రెండ్ గానే చూసినట్లయితే డెఫినెట్లీ మార్కెట్ అనేది ప్రస్తుతం బై ఆన్ డిప్, సెల్ ఆన్ ర్యాలీ కైండ్ ఆఫ్ ఏ మోడ్లో ప్రస్తుతం ఉండటం మనం చూస్తున్నాం. వచ్చే వారం ఆటో నెంబర్స్ ఫిబ్రవరి మంత్కి ఏ రకంగా ఉండబోతున్నాయి? ఆటో నెంబర్స్ స్ట్రాంగ్ డిమాండ్ చూడడానికి అవకాశం ఉంది. సో ఆటో స్టాక్స్లో ఇన్వెస్టర్స్ డిప్స్లో ఏదైతే ఓఈఎమ్స్ కానీ యాన్సిలరీ స్టాక్స్ కానీ వీటిని మీడియం టు లాంగ్ టర్మ్లో బై చేయొచ్చు. మనం చూసినట్లయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్లో చాలా కరెక్షన్ అనేది మనం విట్నెస్ చేస్తున్నాం. సో ఎవరైతే ఇన్వెస్టర్స్ అట్లీస్ట్ 2 to 3 years టైం హొరైజన్ ఉంటుందో అటువంటి ఇన్వెస్టర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలోని ప్రధాన రంగ షేర్స్ని స్లోగా అక్యుములేట్ చేసుకోవచ్చు. మీడియం టు షార్ట్ టర్మ్లో మనం చూసినట్లయితే ఐటీ స్టాక్స్లో బాగా కరెక్షన్ అనేది వస్తుంది. ఏదైతే ఈ ఏఐ మరియు యాంథ్రోపిక్ లాంటి కంపెనీస్ యొక్క ప్రభావంతో గ్లోబల్గా వస్తున్నటువంటి ఈ ఏఐ చేంజెస్తో ఒక డిస్రప్షన్ అనేది ప్రస్తుతం ఐటీ స్టాక్స్లో నెలకొని ఉంది. అందువలన ఐటీ స్టాక్స్లో ఒక సెల్లింగ్ ప్రెషర్ అనేది ఉంటాం మనం చూస్తున్నాం. ఇన్వెస్టర్స్ ఒక కంట్రేరియన్ వ్యూగా మీడియం టు లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్
ఐటీ స్టాక్స్లో డిప్స్లో యాడ్ చేయొచ్చు, కానీ ఇమీడియట్ మీడియం టు షార్ట్ టర్మ్లో అయితే ఐటీ స్టాక్స్ని అవాయిడ్ చేయటం కింద చూడాలి. ఓవరాల్గా అయితే మార్కెట్స్ బై అండ్ డిప్, సెల్ ఆన్ ర్యాలీ కైండ్ ఆఫ్ ఏ ట్రెజెటరీలో ప్రస్తుతం ఉన్నాయి. నిఫ్టీ కనుక 22,250 కనుక లెవెల్ సస్టైన్ అయితే ఇక్కడి నుంచి కూడా ర్యాలీలు మార్కెట్లో రావడానికి అయితే క్లియర్ కట్ అవకాశాలు కనపడుతున్నాయి. ఓవరాల్గా అయితే మార్కెట్స్లో ఒక పాజిటివ్ మొమెంటం రావడానికి టైం పడుతుంది. ఇప్పుడు ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ యొక్క బిహేవియర్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అయితే కంటిన్యూస్ బయర్స్ కింద ప్రస్తుతం ఉండట్లేదు. చాలా సెలెక్టివ్ బయింగ్ అనేది ప్రస్తుతం ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ చేయడం మనం ప్రస్తుతం చూస్తున్నాం. వచ్చే వారం మార్కెట్స్ యొక్క ట్రెజెటరీ, ఫెడరల్ రిజర్వ్ యొక్క డిసిషన్స్, అంతేకాకుండా యుఎస్ ఇరాన్ ఏ రకంగా ఈ డిస్కషన్స్ నెగోషియేషన్స్ జరుగుతున్నాయో ఆ నెగోషియేషన్స్ అనేవి మార్కెట్స్కి ఒక పాజిటివ్ గాను లేకపోతే నెగిటివ్ గాను ఉండడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఇన్వెస్టర్స్ బై అండ్ డిప్ స్ట్రాటజీ కనుక ఫాలో అయినట్లయితే మార్కెట్లో ఇటువంటి ఒడిదుడుకుల నుంచి కూడా అడ్వాంటేజ్ తీసుకుని మీడియం టు లాంగ్ టర్మ్లో డెఫినెట్గా ఇండియన్ మార్కెట్లో ఈ రేంజ్లో కూడా వెల్త్ క్రియేషన్కి మంచి ఆపర్చునిటీస్ ఉండటం మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఇది ఈ వారం TV5 బిజినెస్ వీకెండ్. వచ్చే వారం మరిన్ని బిజినెస్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.